దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా ప్రభుతో మీ యొక్క సమయాన్ని గడపండి. మీ యొక్క మొదటి గడియను దేవునితో ప్రారంభం చేసినప్పుడు ఖచ్చితంగా దినమంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలను కనికరించి కృప చూపించి మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని, మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. మనం కూడా ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు నాయన, మా కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 25వ సంకీర్తన 13వ చరణమును చదువుకుందాం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. దేవుని స్తోత్రం కలుగునుగాక. చక్కని వాగ్దానం. రెండు విషయాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఒకటి, ప్రాణమునకు నెమ్మది. రెండు, భూమిని స్వతంత్రించుకుంటారు. రెండు ఆశీర్వాదాలు దేవాది దేవుడు ఇస్తూ ఉన్నారు. ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధిపరిచే దేవుడు, మన జీవితాలలో గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. ఈరోజు ఉన్నటువంటి ఈ శ్రమ, ఈ కష్టం, ఈ ఇబ్బంది మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పరిస్థితులు మారాలి, స్థితిగతులు మారాలి, మనం దీవించబడాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వాగ్దానం, ప్రాణమునకు నెమ్మది, భూమిని స్వతంత్రించుకుంటాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎప్పుడు ఇస్తారు దేవుడు ప్రాణమునకు నెమ్మది? ఎప్పుడు మనం పొందుకుంటామంటే పై భాగంలో మనం చదివినట్లయితే 12వ చరణంలో దేవాది దేవుడు ఒక కండిషన్ పెట్టి ఉన్నాడు. ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో. దేవుని స్తోత్రం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే వారి ప్రాణమునకు నెమ్మది, దేవునికి ఆశీర్వాదాలు పొందుకుంటారు. దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో దేవుడంటే భయం ఉందా? దేవుడంటే భక్తి మనం కలిగి ఉన్నామా? చాలా సమయాలలో నామకార్థమైనటువంటి భక్తిని మనం చేస్తూ ఉంటాం. అటువంటి భక్తి చేస్తున్నటువంటి వారికి దేవుని యొక్క సమాధానము, నెమ్మది, ఆశీర్వాదములు పొందుకోలేరు. నిజమైనటువంటి భక్తిని మనం చేసినప్పుడు దేవుని యొక్క కృపను పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా జీవించాడు. యోసేపును ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడు. యోబు జీవితాన్ని మనం గమనిస్తే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వ్యక్తి. తన జీవితంలో శ్రమ వచ్చింది, అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు పరిస్థితులను మార్చి అతనిని ఆశీర్వదించినట్లుగా, రెండంతల ఆశీర్వాదము అనుగ్రహించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఊరికి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందుకోలేదు, వారు సమాధానమును పొందుకోలేదు. దేవుని బిడ్డలారా, వారు వెల చెల్లించారు. ఏంటి ఆ వెల అంటే, దేవుని కోసం బ్రతికారు, భయభక్తులు కలిగి వారు జీవించారు, దేవునికి విధేయత చూపించారు. అందుకే దేవుని ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటకు విధేయత చూపించగలిగితే దేవునికి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మన ప్రాణమునకు నెమ్మది ఆయన అనుగ్రహిస్తాడు. అటువంటి కృప, సహాయములు, నెమ్మది పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధునికి వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. మా ప్రాణములకు నెమ్మది, మా కుటుంబమునకు ఆశీర్వాదము అనుగ్రహించే దేవుడిగా మీరున్నందుకు మీకు స్తోత్రాలు. వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన
కార్యములు చేసి సమాధానము సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.